టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లోని జాబ్ కాస్టింగ్ అనే యూనిట్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. జాబ్ కాస్టింగ్ అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్, తర్వాత ఫీచర్స్ ఏమున్నాయి అనేది చూసి నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ముందుగా జాబ్ కాస్టింగ్ అంటే ఏంటి? జాబ్ కాస్టింగ్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే కస్టమర్ ఇచ్చే స్పెసిఫికేషన్స్ తో, కస్టమర్ ఇచ్చే స్పెషల్ రిక్వైర్మెంట్స్ తో ఒక వస్తువు అనేది తయారు చేసినప్పుడు దానికి అయ్యే ఖర్చు, ఆ ఒక్క వస్తువుకి అయిన ఖర్చు అనేది ఎంత అనేది ఎస్టిమేషన్ చేసి ఒక ప్రైస్ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రైస్ కొటేషన్ లో మనకి ఏంటి అంటే ఆ వస్తువు మొత్తం తయారీకి అంటే మెటీరియల్ ఎంత తీసుకున్నా, లేబర్ ఎంత, ఓవర్ హెడ్స్, ఎక్స్పెన్సెస్ ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆ విధంగా కాస్ట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక పర్టికులర్ జాబ్ కి ఆ వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఒక పర్టికులర్ జాబ్ అనేది చెప్తున్నాం అనమాట. అలా ఆ వస్తువు తయారు చేయడానికి అయిన మొత్తాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే జాబ్ కాస్ట్ అనేది చెప్పొచ్చు. జాబ్ కాస్ట్ అనేది మనకి ఏంటంటే సింగిల్ యూనిట్ కాస్ట్ అనేది అంటున్నాం. ఎందుకు చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఏ అనే పర్సన్ ఏంటంటే తనకి ఫర్నిచర్ కావాలి అనేసి ఆర్డర్ అనేది ఇస్తే, అంటే తను ఇచ్చే స్పెసిఫికేషన్ ప్రకారం ఆ ఫర్నిచర్ అనేది తయారు చేయడానికి ఎంత అవుతుంది ఏంటి అనేది ప్రైస్ కొటేషన్ అనేది ఇస్తారు. దాని ద్వారా ఏంటంటే ప్రైస్ కొటేషన్ అనేది ప్రిపేర్ చేసి ఈ వస్తువుకి లేదా ఈ జాబ్ కి, పర్టికులర్ గా ఈ జాబ్ అంటే ఇక్కడ మనకి ఉద్యోగం అని కాదు, ఒక వస్తువు తయారు చేయడానికి లేదా కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక పర్టికులర్ జాబ్ అనేసి అంటాం. ఆ మొత్తం ఖర్చుని మనం ఏం చెప్పొచ్చు అంటే జాబ్ కాస్ట్ అనేసి చెప్తాం. జాబ్ అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే కంటిన్యూషన్ అనేది ఉండదు. ఎవరైతే కస్టమర్ ఒక ఆర్డర్ ఇస్తున్నారో ఆ ఆర్డర్ అనేది కంప్లీట్ అయితే అక్కడతో ఆ జాబ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు. నెక్స్ట్ బి అనే పర్సన్ కూడా ఫర్నిచర్ అనేది చేయించుకోవాలనుకుంటున్నారు. అయితే తిని ఏంటంటే సపరేట్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే తనకి వేరే విధంగా ఫర్నిచర్ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క జాబ్ లేదా ఒక్కొక్క పర్సన్ ఇచ్చే ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక పర్టికులర్ జాబ్ గా మనం చెప్తున్నాం అనమాట. దాని మొత్తానికి అయిన ఖర్చును మనం ఏమనొచ్చు అంటే జాబ్ కాస్ట్ అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఫీచర్స్ ఆఫ్ జాబ్ కాస్టింగ్. జాబ్ కాస్టింగ్ యొక్క ఫీచర్స్ ఏంటి, లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేసి మనం చూస్తే ఫస్ట్ పాయింట్, ది ప్రొడక్షన్ ఈజ్ జనరల్లీ అగైన్స్ కస్టమర్ ఆర్డర్ బట్ నాట్ ఫర్ స్టాక్ అనేసి చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ జాబ్ కాస్ట్ అనేది మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేసి అంటే కస్టమర్ ఇచ్చే ఆర్డర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఆ వస్తువు అనేది తయారు చేస్తున్నాం కాబట్టి దాని ప్రకారం కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని మన దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో మన మెటీరియల్ స్టాక్ ని బట్టి అక్కడ వస్తువు అనేది తయారవదు. కస్టమర్ ఏ స్పెసిఫికేషన్ ఇచ్చారో, అంటే కస్టమర్ ఫలానా మెటీరియల్ వాడండి, దానిలో ఆ మెటీరియల్ క్వాలిటీ ఈ విధంగా ఉండాలి, దాని యొక్క కలర్స్ అనేవి ఈ విధంగా ఉండాలి, లేకపోతే దాని యొక్క డిజైన్ అనేది ఈ విధంగా ఉండాలని పర్టికులర్ గా అంటారు. అతను ఇచ్చే ఆర్డర్ లోనే ఆ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి అతను ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం మెటీరియల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మనకి కంపెనీలో లాగా ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ లో అలాంటివి ఉండవు అనమాట. అంటే కస్టమర్ ఏ స్పెసిఫికేషన్ ఆర్డర్ ఇచ్చారో దాని ప్రకారమే మెటీరియల్ అనేది తీసుకొచ్చి అతని కోసం ఆ వస్తువు అనేది తయారు చేస్తాం. అంటే ఆ మెటీరియల్ మనకి ఏదైతే ఉందో ఆ ఒక్క కస్టమర్ కి యూజ్ అవుతుంది అనమాట. సంబంధించి మెటీరియల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ స్టాక్ అనేది తెచ్చి స్టోర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కుదరదు అనేసి చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క స్పెసిఫికేషన్ అనేది ఇస్తారు అతను ఇచ్చే ఆర్డర్ లో. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి అంటే కస్టమర్ ఆర్డర్ ప్రకారమే మనం స్టాక్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, మెటీరియల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనేసి చెప్తాం. నెక్స్ట్ మనకి ఏంటంటే సెకండ్ ఫీచర్ ఏముంది ఇక్కడ మనం చూస్తే, ఈచ్ జాబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ నీడ్స్ స్పెషల్ ట్రీట్మెంట్ అనేసి చెప్తున్నారు. అంటే ప్రతి జాబ్ లేదా ప్రతి ఆర్డర్ ఏదైతే ఉందో ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది, ఓన్ క్యారెక్టర్ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నారు. అంటే ఆర్డర్ లో కస్టమర్ ఏంటంటే స్పెసిఫికేషన్ ఇస్తారనమాట, ఇలానే ఉండాలి అనేసి. అలా ఓన్ ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే ఉంటుంది అనేసి చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే నీడ్ స్పెషల్ ట్రీట్మెంట్ అనేసి అంటున్నారు. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా మనకి ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి ఆ విధంగా స్పెషల్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ గా వాళ్ళు ఏదైతే అడిగారో అలా స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఆ వస్తువు అనేది తయారవ్వాల్సి ఉంటుంది అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఒకసారి చదివితే మనకి ఇక్కడ ఏముంది అంటే దేర్ ఈజ్ నో యూనిఫార్మిటీ ఇన్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ అనేసి అంటున్నారు. అంటే ప్రతి డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఏంటంటే సిమిలర్ ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు అనేసి చెప్తున్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క ప్రొడక్ట్ లేదా ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క ఆ వస్తువు అనేది ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ తో తయారు చేయడం జరుగుతుంది అనేసి చెప్తున్నాం. అంటే మనకి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే యూనిట్ కాస్టింగ్ లో లాగా అన్ని యూనిట్స్ ఒకేలాగా సిమిలర్ ప్రొడక్షన్ అనేది ఉండదు. ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క జాబ్ ఒక్కొక్క స్పెసిఫికేషన్ తో తయారవుతుంది అనేసి చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ పాయింట్ మనం చదివితే ఏంటంటే ఈచ్ జాబ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ కాస్ట్ యూనిట్.
ప్రతి జాబ్ కూడా మనం ఏ విధంగా ట్రీట్ చేయాలంటే ఒక కాస్ట్ యూనిట్ గా, ఒక ఇండివిజువల్ లేదా సింగిల్ కాస్ట్ యూనిట్ గా మనం తయారు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక జాబ్ లేదా ఒక ఆర్డర్, ఒక వస్తువుకి మనం ఏంటంటే కొటేషన్ అనేది, ప్రైస్ కొటేషన్ అనేది ప్రిపేర్ చేసి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది అక్కడ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఇండివిజువల్ యూనిట్ ఏదైతే ఉందో దానికి కాస్ట్ అనేది ఎంత అయింది అనేసి కాస్ట్ యూనిట్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. మనం చూస్తే ఈచ్ జాబ్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఏ ప్రొడక్షన్ ఆర్డర్. ప్రతి జాబ్ కూడా ప్రొడక్షన్ ఆర్డర్ మనకి ఏదైతే ఇచ్చారో ఇలా చేయండి అనేసి ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే ప్రిపరేషన్ అనేది ఉంటుంది, ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎవ్రీ జాబ్ ఈస్ ఫైండ్ అవుట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది జాబ్. ప్రతి జాబ్ కి మనకి ఏంటి అంటే గనక ఆ జాబ్ అనేది కంప్లీట్ అయ్యాక అప్పుడు మనకి యాక్చువల్ కాస్ట్ ఎంత అనేది తెలుస్తుంది. మనం జాబ్ ఆర్డర్ అనేది తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రైస్ కొటేషన్ ఇంత అనేసి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పినట్లుగా ఫర్నిచర్ కానీ, గోల్డ్ అనేది మనం ఒక చైన్ కానీ ఒక నెక్లెస్ కానీ తీసుకోవాలంటే గోల్డ్ షాప్కి వెళ్ళి ఎంత అవుతుంది, ఇన్ని గ్రాములలో నెక్లెస్ అనేది మనకి ఎంతకి వస్తుంది అనేసి మనం అక్కడ ఏంటంటే ప్రైస్ కొటేషన్ అనేది తీసుకుంటాం. కానీ యాక్చువల్ గా ఏంటంటే తయారీ మొత్తం అయిపోయాక, మేకింగ్ మొత్తం అయిపోయాక చూస్తే మనకి ఏంటంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారమే ఉండొచ్చు, లేదు అంటే దానికంటే ఎక్కువ ప్రైస్ అనేది రావచ్చు, లేదు అంటే తక్కువ అనేది అవ్వచ్చు అనమాట. ఆ వస్తువుకి ఖర్చు అనేది మనకి ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవ్వచ్చు అనేసి చెప్తున్నాం. కంప్లీట్ అయ్యాక, వస్తువు మొత్తం తయారైపోయి పూర్తి అయ్యాక అప్పుడు జాబ్ కాస్ట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ మనకు చూస్తే ఏంటంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డిఫర్స్ ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ అకార్డింగ్ టు ది నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ హ్యాండ్. ఇక్కడ మనకి వర్కింగ్ ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే పీరియడ్ టు పీరియడ్ అనేది చేంజ్ అవుతుంది అనేసి చెప్తున్నాం. అలాగే ఏంటి అంటే వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్ బట్టి మనకి ఆ ఇచ్చిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి చేంజెస్ అనేవి ఉంటాయి. కాబట్టి అంతా కూడా ఒకేలాగా ప్రాసెస్ అనేది ఉండదు అనేసి చెప్పొచ్చు. కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనం ప్రిపేర్ చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే దానిలో కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే పీరియడ్ టు పీరియడ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ 1 month బ్యాక్ గోల్డ్ చైన్ ఒక 10 grams కి తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ 1 month తర్వాత వచ్చి అతనే అదే పర్సన్ మళ్ళీ సేమ్ క్వాలిటీతో కావాలి అంటే మనకి ఏంటంటే అక్కడ ప్రైస్ లో చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. అంటే ఏంటంటే పీరియడ్ కి మనకు అక్కడ చేంజెస్ అనేవి కనబడుతున్నాయి అనేసి అంటున్నాం. ఈ విధంగా ఉంటది అనేసి చెప్పొచ్చు అనమాట. జాబ్ కాస్టింగ్ ఫీచర్స్ అంటే ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అది 5 marks కి క్వశ్చన్ అనేది ఇవ్వచ్చు అనేది రాయాలి. అలాగే ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ గా కూడా ఇంట్రడక్షన్ మనకు కావాలి కాబట్టి ముందు ఈ క్వశ్చన్ అనేది మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాం.